హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ ప్లేట్ అండ్ తెలుగు. ఈరోజు మన మూవీ స్టోరీలో పిచ్చెక్కించే టపాటప్ మ్యాటర్తో పాటు మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇంకా మంచి కామెడీ కూడా ఉంటుంది. అస్సలు మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలాంటి కిక్కిచ్చే వీడియోస్ కోసం మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనం లేట్ చేయకుండా మూవీలోకి ఎంటర్ అయిపోదాం. మూవీ స్టార్టింగ్లో మనకి ఒక కత్తి లాంటి అమ్మాయి తన బోండాలను ఎగరేసుకుంటూ ఒక కన్స్ట్రక్షన్ సైట్ నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ కన్స్ట్రక్షన్ సైట్లో తన లవర్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఆ అమ్మాయి పేరు ప్యారిస్. అలా తన లవర్ అయిన జాక్ గాని వెతుక్కుంటూ ఆ సైట్ దగ్గరికి వెళ్తుంది. అలా వెళ్ళి ఆ సైట్ దగ్గర ఒక గోడకి చిన్న హోల్ ఉంటే ఆ హోల్ నుంచి తన లవర్ కనపడతాడేమని చెప్పి బొక్కలోంచి చూస్తూ ఉంటుంది. అలా తను చూస్తూ ఇంకా తన వెనకాల సీట్ని డిక్కీని బాగా కనిపించేలాగా వంగుని చూస్తూ ఉంటుంది. కాకపోతే తన లవర్ మాత్రం వెనకాలే ఉంటాడు. ఆ విషయం తనకు తెలియదు. దీంతో తన లవర్ తన వెనకాల నుంచి వచ్చి అక్కడ ప్యారిస్ని పట్టుకుని వెనకాల నుంచి గుద్దేస్తూ ఫుల్గా పండుగ చేసుకుంటూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ అక్కడ గోడ దగ్గరే కథ స్టార్ట్ చేసి షురూ చేసి ఉంటారు. దీంతో లోపల అక్కడ ముగ్గురు వర్కర్స్ అక్కడ లంచ్ చేస్తూ ఉంటారు. అందులో జాక్ అనే వ్యక్తి అక్కడ తను చూస్తాడు. అలా చూసేసరికి ఆ రంధ్రంలోంచి అక్కడ ప్యారిస్ యొక్క తెల్లని మామిడి పళ్ళు బాగా కనబడుతూ ఉంటాయి. అది చూసిన తర్వాత మనోడికి ఒకటేసారి షాక్ అయిపోతాడు. దీంతో జాక్ గాడు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పుకుంటా నేను ఇప్పుడే మిరాజ్ చేసుకుని వస్తానని చెప్పి అక్కడ నుంచి పరిగెట్టుకుంటూ ఆ పక్కకి వెళ్ళిపోతాడు. మరొక వైపు ఆ పక్క నుండి బిల్ అనే వ్యక్తి తన వంటను చూసుకుని బాగా ఫీల్ అయిపోతూ బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ ఆవిడ తన వంటలను చాలా ఘోరంగా చేస్తూ ఉంటుంది. వాళ్ళు అలా తింటూ ఉండగా అప్పుడు శామ్ అనే వ్యక్తి కూడా అక్కడ హోల్లోంచి ప్యారిస్ యొక్క తెల్లని మామిడి పళ్ళని చూస్తాడు. ఇంకా అవి బాగా ఊగుతుంటే చూస్తాడు. దీంతో అప్పుడు మన శామ్ గారు కూడా ఇప్పుడే వస్తానని చెప్పి అక్కడ నుంచి వాళ్ళిద్దరు పరిగెట్టుకుంటూ అక్కడ ప్యారిస్ కనపడుతుందేమని చెప్పి ఆ సైట్ దగ్గరికి ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి చూస్తారు. కాకపోతే అప్పటికే ప్యారిస్ ఇంకా తన లవర్ మ్యాటర్ కానిచ్చుకుని అక్కడ నుంచి జంప్ అయిపోయి ఉంటారు. ఎందుకంటే మన జాక్ గాడికి శామ్ గాడికి ఇద్దరికి కూడా పాపం ఒక్క లవర్ కూడా లేదు. వాడికి ఆడవాసన అంటే కూడా తెలియదు. దీంతో ఆడాలంటే వాడు ఎగేసుకుని పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. మరొక వైపు మనకి మే అనే ఒక ఆంటీని చూపెడతారు. తను ఏదో కొత్త రకమైన వంటకాలు తయారు చేస్తూ తనకు తనే ఒక పెద్ద చెఫ్లా ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఈ మే అనే అంటే ఎవరో కాదు, మన బిల్లుగాడి పిల్లం. దీంతో తను ఇప్పుడు కూడా తనకి కొత్త రకమైన వంటకాలు తయారు చేసి ఎప్పుడు కూడా బిల్లుగాడిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలా మన బిల్లుగాడు వాడు వర్క్ కంప్లీట్ చేసుకుని మంచి ఆకలి మీద ఇంటికి వస్తాడు. అలా ఇంటికి వచ్చేసరికి మేము మళ్ళీ ఏదో కొత్త రకమైన వంటకాన్ని తయారు చేసి మన బిల్లుగాడికి చూపెట్టి దీని పేరు గుఫ్లాస్, ఇది ఒకసారి ట్రై చేసి చెప్పని చెప్పి మనోడికి పెడుతుంది. కాకపోతే మన బిల్లుగడు మాత్రం ఇలాంటి వంటలు చేద్దని చెప్పి తనతో ఎప్పుడు గొడవ పడుతూ ఉంటాడు. ఆ తర్వాత రోజు బిల్లుగడు మళ్ళీ తన వర్క్ ప్లేస్కి వెళ్తున్నప్పుడు తన వైఫ్ మళ్ళీ ఏదో కొత్త రకమైన వంటకాన్ని తయారు చేస్తే దాన్ని తట్టుకోలేక వాడు వర్క్ ప్లేస్కి వెళ్ళి ఒక బ్రెడ్ ముక్క కొనుక్కుని ఆ విధంగా వాడు ఆకలిని తీర్చుకుంటూ ఉంటాడు. ఆ రోజు నైట్ బిల్లుగడు మళ్ళీ ఇంటికి వెళ్తాడు. తన వైఫ్ మళ్ళీ ఏదో కొత్త రకమైన వంట కొంత ఇబ్బంది పెడుతూ ఉంటే ఈసారి వాడు తనతో బాగా పెద్ద గొడవ పెట్టుకుని ఉంటాడు. తను ఎంత చెప్పినా వినట్లేదని చెప్పి ఈసారి బిల్లుగాడు కోపంతో అక్కడ మే గొంతు నొక్కేస్తాడు. దీంతో అక్కడ మే చనిపోతుంది. అలా చనిపోయిన తర్వాత అప్పుడు మన బిల్లుగాడు మే బాడీని చిన్న ముక్కల కింద కట్ చేసి తను ఒక ఫ్రిడ్జ్లో పెడతాడు. ఎందుకంటే తన బాడీ అంటే తన వైఫ్ బాడీ కనపడినంత వరకు అక్కడ పోలీసులు తను ఏం చేయలేరని చెప్పి అనుకుంటాడు. అలా వాడి పని పూర్తయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని టీవీ చూస్తూ ఉంటాడు. అలా చూస్తూ ఉంటే టీవీలో ఒక క్రైమ్ షో వస్తుంది. అందులో వాడికి తెలుస్తుంది ఆ బాడీ కనపడకుండా ఉండాలంటే ఆ బాడీని కొంచెంగా తినేసి ఎవరు పట్టుకోలేరని చెప్పి ఆ షోలో ఉంటుంది. దీంతో అప్పుడు మనోడు అనుకుంటాడు తన వైఫ్ బాడీని కూడా అదే విధంగా చేద్దామని చెప్పి వాడు కొంచెంగా తినడం మొదలు పెడతాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మనోడు ఒక స్పెషల్ డిష్ తయారు చేసుకుని అక్కడ లంచ్కి తీసుకెళ్తాడు. అలా వెళ్ళేసరికి అప్పుడు అక్కడికి జాక్ గాడ్ ఇంకా శామ్ గాడ్ ఇద్దరు కూడా మన బిల్ గాడ్ పక్కన వచ్చి కూర్చుంటారు. ఏంది ఇదే కొత్త డిష్లో ఉందని చెప్పి అడిగేసరికి అప్పుడు వాళ్ళకు కూడా కొంచెం ఇస్తాడు. అప్పుడు మన శామ్ గాడ్ దాన్ని తింటాడు. ఇంకా వాడు అంటాడు డిష్ అయితే చాలా బాగుంది, కాకపోతే మాసం అయితే కొంచెం కుళ్ళిన వాసన వస్తుందని చెప్పి అంటాడు. దీంతో అప్పుడు మన బిల్ గాడ్ అంటాడు నెక్స్ట్ టైం నేను మంచి మాసాన్ని పెడతానని చెప్పి అంటాడు. ఆ తర్వాత రోజు మన బిల్ గాడ్ ఒక బార్ దగ్గరికి వెళ్తాడు. అలా వెళ్ళిన దగ్గర అక్కడ క్యాట్ అనే ఒక కత్తి లాంటి అమ్మాయి ఉంటుంది. ఇంకా తను చాలా అందంగా ఉంటుంది. దీంతో మన బిల్లిగాడు అమ్మాయిని చూసి ఒకటేసారి వాడి కళ్ళల్లో మెరుపులు వస్తాయి. ఇంకా అమ్మాయితో పరిచయం పెంచుకుంటాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిని తీసుకుని వాడు వాళ్ళ ఇంటికి తీసుకొస్తాడు. అలా తీసుకొచ్చి ఆ అమ్మాయితోటి ముద్దు ముచ్చటాడి ఆ తర్వాత మనోడు ఆ అమ్మాయిని చంపేసి చిన్న ముక్కల కింద తయారు చేసి వాడు అమ్మాయి మాంసంతో ఒక కొత్త డిష్ తయారు చేసి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ వర్క్ ప్లేస్ దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్ అయిన జాక్ గాడికి శామ్ గాడికి పెడతారు. దీంతో వాళ్ళిద్దరు కూడా చాలా బాగుందని చెప్పి తినేస్తారు. ఆ తర్వాత సీన్లో మన బిల్లిగాడు అక్కడ మళ్ళీ ఒక స్ట్రీట్ ఆర్టిస్ట్ ని చూస్తాడు. ఇంకా అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. ఆ అమ్మాయితో మాట్లాడతాడు. నువ్వెందుకు ఇలాంటి పని చేస్తున్నావు, నేను నీకు మంచి జాబ్ ఇప్పిస్తానని చెప్పి తను నమ్మించి మాటల్లో పెట్టి వాళ్ళ ఇంటికి తీసుకొస్తాడు. ఇంకా తను కూడా చంపేసి తనతోటి ఒక రకమైన స్పెషల్ డిష్ తయారు చేస్తాడు. ఎప్పుడైతే మన శామ్ గాడు బిల్లుగాడి తోటి నువ్వు చెడిపోయిన మాంసంతో ఎందుకు చేస్తున్నావు, మంచి మాంసంతో చేయమని చెప్పడంతో అప్పటి నుంచి కూడా వాడు అమ్మాయిని తీసుకొచ్చి ఆ విధంగా చేస్తూ ఉంటాడు. మరొక వైపు వాడి వైఫ్ని కనీసం పట్టించుకోవడం మానేసి తన వైపు కూడా వెళ్ళడం మానేసి ఉంటాడు. ఇంకా దీంతో మన బిల్లుగాడికి వాళ్ళ వైఫ్ గుర్తొచ్చి ఆ ఫ్రిడ్జ్లోంచి తన బాడీని తీసుకొచ్చి ఎక్కడన్నా పాతి పెట్టాలనుకుంటాడు. వాడు అలా బయటికి వెళ్దాం అనుకునేసరికి సరిగ్గా అదే టైంకి అప్పుడు వాళ్ళ ఇంటికి ఏవా అనే ఒక ఆమె వస్తుంది. ఇంకా అప్పుడు అక్కడ మే గురించి అడుగుతుంది. అసలు ఏవా ఎవరో కాదు, మేకి చెల్లి. దీంతో ఏవా వాళ్ళక్క చాలా రోజులుగా ఫోన్ చేయట్లేదని కనుక్కుందాం అని చెప్పి వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మన బిల్లుగాడు చెప్తాడు అక్కడ మేకి హెల్త్ సరిగ్గా బాగాలేదని, తను ఇప్పుడు ఎవరిని కలవదని చెప్పి అంటాడు. కాకపోతే ఏవా అంటుంది ఎందుకు కలవదు, నేను తన చెల్లెల్ని నేను కలుస్తానని చెప్పి అంటుంది. దీంతో అప్పుడు మన బిల్లుగాడు అంటాడు సరే తన ఈ పక్క రూమ్లో ఉందని చెప్పి వెళ్ళమని చెప్తాడు. దీంతో ఏవా లోపలికి వెళ్తుంది. ఈలోగా మన బిల్లుగాడు అక్కడ మే తలకైనా అక్కడ పెట్టి ఇంకా దిండెలు పెట్టి తను పడుకున్నట్టుగా క్రియేట్ చేస్తాడు. దీంతో ఈవ
ఏవా అక్కడికి వాళ్ళ సిస్టర్ దగ్గరికి వెళ్ళి తన చేతి పైన నిమురుతూ ఏమైంది అక్క అంటే అటు ఇటు నిమురుతుండేసరికి అప్పుడు మే తలకాయ ఊడొచ్చి మన ఏవా చేతిలోకి వస్తుంది. దీంతో ఒకటేసారి ఏవాకి ప్యాక్ అయిపోతుంది. ఇంకా తన కంగారు పడిపోతుంది. ఈలోగా మన బిల్గాడు అక్కడ ఏవాని కట్టేసి ఒక స్టోర్ రూమ్ లో బంధించేస్తాడు. ఆ తర్వాత మన బిల్గాడు వాడు ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. అలా వెళ్ళిన దగ్గర ఎప్పటిలాగా రెగ్యులర్ చెకప్ చేయించుకుంటాడు. అలా చేయించుకునేసరికి అప్పుడు డాక్టర్ చెప్తాడు, ఇప్పుడు నీ వయసు పెద్దగా అవుతుంది, నువ్వు కొంచెం లైట్ ఫుడ్ తీసుకోవాలి, పెద్ద పెద్ద హెవీ ఫుడ్ తీసుకోవద్దని చెప్పి అంటాడు. ఈలోగా అక్కడికి మంచి వయసులో ఉన్న తెల్లటి యంగ్ నర్స్ వస్తుంది. అప్పుడు మన బిల్లిగడ మాత్రం ఆ నర్సును చూస్తూ ఉంటాడు. ఓ పక్కనే ఓ డాక్టర్ లైట్ ఫుడ్ తీసుకోమని చెప్తుంటే మన బిల్లిగడ మాత్రం అక్కడ నర్సి మాంసం తినాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత వాడు ఇంటికి వస్తాడు. అలా ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళ ఇంటి పక్కన నాన్సీ అనే ఒక వయసులో ఉండే మంచి అమ్మాయి ఉంటుంది. అమ్మాయిని చూసిన తర్వాత మనోడి కడుపులో అంటే మన ముసలోడి కడుపులో ఎలకలు పరిగెడుతూ ఉంటాయి, మంచి ఆకలిస్తూ ఉంటుంది. దీంతో మనోడు సైలెంట్ గా లోపలికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రోజు మనోడు కన్స్ట్రక్షన్ సైట్ నుంచి ఇంటికి వెళ్తూ ఉంటే అప్పుడు దారిలో ఒక అమ్మాయి వాడిని లిఫ్ట్ అడుగుతుంది. దీంతో మన ముసలి వేటగాడి ఆకలి ఇంకా మొదలవుతుంది. అప్పుడు అమ్మాయిని ఏదో విధంగా మాటల్లో పెట్టి లిఫ్ట్ ఎక్కించుకుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. ఇంకా చెప్తాడు, నేను 2 నిమిషాల్లో డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తానని, ఆ తర్వాత నేను మీ ఇంటి దగ్గర వదిలిపెడతానని చెప్పి అంటాడు. కొంచెం సేపటికి వాడు అమ్మాయిని చంపేసి తను కూడా ముక్కలు చేసి ఓవెన్ లో పెట్టి వండుకుని తింటూ ఉంటాడు. ఆ తర్వాత రోజు వాడు డ్యూటీకి వెళ్తూ ఉంటాడు. అప్పుడు పక్కన నాన్సీ కనబడుతుంది. అయినా సరే వాడు ఏం మాట్లాడకుండా సైలెంట్ గా అక్కడ నుంచి డ్యూటీకి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిన దగ్గర ఆ రోజు ఈవినింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాడిని పార్టీకి వెళ్దామని చెప్పి బ్రతిమాలుతూ ఉంటారు. ఇంకా వాడికి ఇష్టం లేకపోయినా వాళ్ళ ఫ్రెండ్స్ బాగా అడిగేసరికి సరే అని చెప్పి ఒప్పుకుంటాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు చెప్తారు, సాయంత్రం నేను మీ ఇంటికి వస్తామని. అలా వచ్చిన తర్వాత ముగ్గురం కలిసి పార్టీకి వెళ్దామని చెప్పి అంటారు. ఈలోగా సాయంత్రం అవుతుంది. దీంతో జాక్ ఇంకా సామ్ ఇద్దరు కూడా మన బిల్లి వాళ్ళ ఇంటికి వెళ్తారు. వాళ్ళు వెళ్ళేసరికి మన బిల్లిగాడు వాళ్ళ ఇంటి పక్కన ఉండే నాన్సీని వేసేసి ఉంటాడు. వేసేసి ఇంకా తన చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి అక్కడ వండటానికి ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ లోపలికి ఎంటర్ అయ్యే లోపే మన బిల్లిగాడికి హార్ట్ అటాక్ వచ్చి అక్కడ కింద పడిపోయి ఉంటాడు. అలా వెళ్ళేసరికి లోపలికి ఎంటర్ అయ్యేసరికి అక్కడ మన బిల్లిగాడు పడిపోయి ఉంటాడు. మరొక వైపు అక్కడ పెద్ద ఓవెన్ ఉంటుంది. వాళ్ళు అక్కడ స్మెల్ ఏంటి వస్తుందని చెప్పి ఆ ఓవెన్ లోంచి ఓపెన్ చేసి చూసేసరికి ఆ ఓవెన్ లో కాళ్ళు చేతులు ఉంటాయి. దీంతో వాళ్ళు ఒకటేసారి షాక్ అయిపోతారు. ఇంకా వాళ్ళకి మ్యాటర్ అర్థం అవుతుంది, మన బిల్లిగాడు ఏం చేస్తున్నాడు, వాడు అలాంటి పనులు చేస్తున్నాడు అని చెప్పి. మరొక వైపు డాక్టర్ మన బిల్లిగాని లైట్ ఫుడ్ తీసుకోమన్న మనోడు గట్టిగా మాంసం తినడంతో వాడికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయి ఉంటాడు. ఆ తర్వాత పోలీసులు ఆ ఇంటిని సీజ్ చేస్తారు. కొన్ని రోజుల తర్వాత ఆ ఇంటిని ఆ ఓనర్స్ వేరే వాళ్ళకి అమ్మేయడంతో అక్కడ పెయింటింగ్ వర్క్ జరుగుతూ ఉండటంతో అప్పుడు ఒక స్టోర్ రూమ్ ఓపెన్ చేస్తే ఆ స్టోర్ రూమ్ లో అక్కడ ఏవా కనబడుతుంది. ఏవా ఇంకా బ్రతికే ఉంటుంది. ఇక్కడతో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ మూవీ మీకు మన టెలిగ్రామ్ లో 10K వ్యూస్ దొరుకుతుంది. మన టెలిగ్రామ్ ఫాలో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అప్పటి వరకు బై బై.